India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా మెదక్ సంబంధించిన చర్చి ఆసియా ఖండంలోనే రెండవ చర్చిగా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ చర్చి నిర్మాణానికి ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ 1914 ఆరంభించారు. 1924 దీన్ని నిర్మాణం పూర్తయిందని చెప్పవచ్చు. దీనికి అప్పుడు అయిన వ్యయం 14 లక్షలు. దీన్ని ఎంతో అపరూపంగా నిర్మించారని చెప్పవచ్చు. చర్చి లోపలకు వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేమి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండలు రాశారు. ఈ 5 కాండాల గుర్తుగా 5 ద్వారాలు నిర్మించారు. ప్రధాన ద్వారానికి ఇరువైపుల 2 చొప్పున ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు లోపలికి వెళ్ళాలి. 40 స్తంభాలు, 40 రోజుల ఉపవాసాలు. చర్చి లోపల 40 స్తంభాలు ఉంటాయని చెప్పవచ్చు. పైకప్పు ఎక్కడ చూసినా శిలువ ఆకారం ఉండడం ప్రత్యేకం. 40 రోజుల ఉపవాస దీక్షకు గుర్తుగా 40 స్తంభాలు ఏర్పాటు చేశారు. 66 దిమ్మెలు, 66 గ్రంథాలు. చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడివైపు విద్యుత్ స్థావులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మలు ప్రతిగా నిలుస్తాయి. 12 మెట్లు, 12 మంది శిష్యులు. యేసు ప్రభువుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధనలు చేశారు. శిష్యులకు గుర్తుగా 12 మెట్లు నిర్మించారు. సూర్యకిరణాలు, సుందర దృశ్యాలు. చర్చిలో మొత్తం 3 గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజరీ రూపొందించారు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో 1 చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనబడతాయని చెప్పవచ్చు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేయడం విశేషం. తూర్పు, పడమర అనబడే కాంతి పుంజాల కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ 3 కిటికీలకు స్థలాన్ని వదిలి వేర్వేరు సంవత్సరాల్లో అమర్చారు. తూర్పు కిటికీ యేసు జన్మ వృత్తాంతం, యేసు పుట్టుకకు తెలియజేసేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. కింది భాగంలో యేసు ప్రభు తల్లి మరియు తండ్రి యేసు, తొట్టేలు బాలయేసు, ఎడమవైపు గొల్లాల, మధ్యలో గాబ్రియల్, లోక రక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు. పై భాగంలో యేసుకు ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్ద మనిషి చిత్రాలు కనిపిస్తాయి. యేసు పుట్టుకకు 700 ఏళ్ల క్రితమే యేసు ప్రభు పుడతాడని యేషయా అనే ప్రసక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయన గుర్తుగా ఈ కిటికీలో పెద్ద మనిషిని పెట్టినట్టు ప్రతీతిగా ఉంటుందని చెప్పవచ్చు. పడమర కిటికీ యేసు శిలువ వృత్తాంతం, యేసు శిలువ సందర్భాన్ని తెలియజేసేలా రూపొందిస్తాయని చెప్పవచ్చు. ఈ కిటికీకి 1950లో అమర్చారు. శిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చొని ఉన్న తల్లి మరియు మీద చేయి పట్టుకొని నిలబడిన మగ్డలేని మరియు దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతో పాటు యేసు శిష్యుడు యోహాన్ పబ్బతి పెడుతూ నిలబడి ఉంటాడు. యేసు తన శిష్యుడిని యోహానుకు 7 మాటలు చెబుతూ తీరును ఈ దృశ్యాలు కళ్ళకు కనబడతాయని చెప్పవచ్చు. కుడివైపు బల్లెం పట్టుకొని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తారు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వాక్యాలు చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి పాస్టర్ అన్నారు, ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఈ యొక్క క్రీస్తు జననం సందర్భంగా ఈరోజు ఎటువంటి వేడుకలు జరుపుకుంటారన్న అంశంపైన మాట్లాడిన పాస్టర్ అన్నారు. చెప్పండి పాస్టర్ గారు, ఎటువంటి సందర్భించి ఏం చేస్తున్నారు మీరు? యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని ఆధారం చేసుకొని మన రాష్ట్రం మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లో నుండి వచ్చేటటువంటి భక్తులను వారి యొక్క కోరికల మేర ఈ ప్రత్యేకమైనటువంటి దినమున వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు మేము చేస్తూ ఉంటాం. దాదాపు 3, 4, 5 దాదాపు ఈ 2-3 రోజుల్లో ఈ 5 లక్షల మంది ఈ దేవాలయం యొక్క ఆ ప్రాంగణంలోనూ దేవాలయంలోనికి వచ్చి వారి మొక్కుబళ్ళు వారు చెల్లిస్తూ గత కాలమంతటి యొక్క క్షేమాన్ని వారు జ్ఞాపకం చేసుకొని వారు ప్రార్థనలు చేయమని కోరుతూ ఉంటారు. వారి విశ్వాసము చొప్పున వారి కోరికలు నెరవేర్చబడుటకు మేము ప్రార్థించి దేవుని యొక్క కృపాశీస్సులు వారికి భవిష్యత్ జీవితానికి తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఈ ఛానల్ ద్వారా నా శుభాకాంక్షలు. క్రిస్మస్ సందేశం, దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తోటి వారిని మనం ప్రేమించడంలోనూ దేవుని యొక్క ఆశయాలను లేదా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడంలోనూ
మన ఎడల తప్పుతములు చేసిన వారిని మనము క్షమించినప్పుడే మన పాపాలు క్షమించబడతాయని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని క్రీస్తు సందేశాన్ని నేను ఈ దినమున మానవాళ్ళందరూ కూడా కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం ఈ ప్రాంతంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఇతర దేశాల్లోనూ అనేక ఇబ్బందులు, యుద్ధ వాతావరణం ఉంది, అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. మన రాష్ట్రం, మన దేశంలో ఈ తమిళనాడు ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ వరదల భారంను బట్టి వారికి సంతోషంగా ఇలాంటి పండుగలు ఆచరించలేకపోవచ్చు. ఆ కష్ట పరిస్థితిలో దేవుడు వారికి సహాయకుడిగా ఉండాలని, విద్యార్థులుగా ఉన్నవారు, నిరుద్యోగులుగా ఉన్నవారు, సంతానము లేకుండా ఉన్నటువంటి వారు అనేక ఇబ్బందులు ఉన్నారు. వారందరూ కూడా వారి కోరికలను భగవంతుడికి ప్రార్థన రూపంగా తెలియజేయడానికి దేవుని మందిరమునకు వస్తూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ఛానల్ ద్వారా దేవుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మేలును జరిగించాలని, ఐక్యమత్యంతోనూ సమాధానంతోనూ బ్రతకాలి అని ప్రభునామమున ఈ క్రిస్మస్ సందేశాన్ని నేను ఇస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఈ కరుణామయ సంధినికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారని చెప్పవచ్చు? తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోనూ, కర్ణాటక, మరి చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి భాషల ద్వారా, కొంతమంది అయితే కాలినడక నుంచి వేరే గ్రామాల్లో నుండి ఇక్కడికి వస్తారు. మరి వారి యొక్క మొక్కుబళ్ళు, ఉపవాసం ఉండి వారు తీసుకున్నటువంటి దాచినటువంటి ఆ ధాన్యాన్ని తల మీద పెట్టుకొని ఈ మందిరానికి వస్తూ ఉంటారు. కనుక వారి యొక్క విశ్వాసం ద్వారా ఈ కరుణామయుడు వారికి క్షేమాన్ని దయచేయాలని మీ ద్వారా నేను తెలియజేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. అంటే కరుణామయ నిలయంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు మటుకు చూసుకున్నట్టయితే? గత మాసం నవంబర్ 25వ తేదీ నుండి ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభించబడింది. మరి పేదలకు వస్త్రదానం చేయడము, అన్నదానం చేయడము, సహవాసంలో ఉన్నటువంటి వారికి, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అనేక రీతిగా యేసు ప్రభు జన్మించినటువంటి ఆ సందర్భాన్ని ప్రదర్శన రూపకంగా, పాటల రూపకంగా వారు సువార్త ప్రకటించడం ద్వారా ఈ సందేశంతో ఈ కార్యక్రమాలన్నీ దాదాపు మాసం నుండి జరుగుతున్నాయి. అందరూ పాల్పొందుతున్నారు. ప్రతిదిన పరిచర్యలో దేవుడు మాకు సహాయకుడిగా ఉన్నాడు. ఈ దేవాలయం 100 సంవత్సరాలు, మరి 99 ముగించి 100 సంవత్సరంలో ఈ దినమున ప్రవేశించినాం. నెక్స్ట్ ఇయర్ 100 years అయిపోతూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కాల పరిమితిని బట్టి అనేక బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో విద్య, వైద్య, ఆరోగ్య విషయంగా మరి వివిధ సంస్థల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడానికి మా అధ్యక్ష మండలి యొక్క అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అవి క్షేమంగా జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. చివరగా అంటే ఈ మెదక్ చర్చికి సంబంధించి సన్నిధికి వచ్చే వారందరికీ మీరు ఏం చెప్తారు? చివరగా అందరూ క్షేమంగా ఉండాలి. క్రిస్మస్ జరిపించుకోవడంతో ఆశ్చర్యయుక్తంగా కాదు, కానీ క్రియల ద్వారా మన కార్యమును మనము నెరవేర్చుకోవాలి అని మీ అందరి యొక్క రాకడను బట్టి మేము సంతోషిస్తున్నాం. అదే సంతోషంతో, ఆశీర్వాదాలతో మీ ప్రాంతాలకు మీరు వెళ్ళి మీ గృహాల్లో, మీ ఉద్యోగ ధర్మంలో ఏ పరిచర్యనైతే మీరు చేస్తున్నారో దానిలో మీరు క్షేమంగా బ్రతకాలి అని ప్రార్థిస్తూ ఉన్నాము. అంటే యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా అందరూ సుఖ సంతోషం ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటామని చెప్పి పాస్టర్ చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ నెల్లూరుతో మహేష్, RTV, మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.